నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షల్లో 3వ తేదీ రోజున 4వ తేదీ రోజున సుమారు 20 బ్రాంచులు, ఇందులో ప్రధానంగా కార్పొరేట్ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ కళాశాలలు, అర్బనైజ్ కళాశాల, అలాగే ఖమ్మంలో కొన్ని కళాశాలలు, ఇతర చిన్న చిన్న కాలేజీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసి, ఎగ్జామినర్ని మ్యానిపులేట్ చేసి విద్యార్థుల దగ్గర నుంచి ప్రాక్టికల్లో మీకు 100కు 100 మార్కులు వేస్తాం, పూర్తిగా పాస్ చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని కార్పొరేట్ కాలేజీలు మొత్తం కూడా ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్లను కూడా మ్యానిపులేట్ చేసి కాపీ కొట్టిన పరిస్థితి ఉన్నది. ఈ మాస్ కాపింగ్ జరుగుతున్నా సరే ఇతర పత్రికల్లో వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. తక్షణమే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, చైతన్య, నారాయణ, ఎస్ఆర్ అలాగే ఇతర కాలేజీల్లో ఎవరైతే ఈ మాస్ కాపింగ్ పాల్పడ్డారో వాళ్ళ మీద, కార్పొరేట్ కాలేజీల మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వ కాలేజీల్లో ఇబ్బందుల మధ్య ప్రాక్టికల్ జరుగుతూ ఉంటే ర్యాంకుల పేరు చెప్పి దండుకొని వ్యాపారం చేస్తూ ఇప్పటికే అడ్మిషన్లు చేస్తున్న ఈ కార్పొరేట్ కళాశాలలకి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నట్టు అనిపిస్తూ ఉంది. తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేయాలని, లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలేజీల ముందు ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కార్పొరేట్ కళాశాలలో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారని చెప్పి ఈ సంవత్సరము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల్లో దాదాపు 20 నుంచి 40 కళాశాలలు మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి వాళ్ళు కానీ, అధికారులు కానీ మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పి నిర్ధారించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల పేరుతోటి ఈరోజు దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ కళాశాలల పైన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. ప్రతిరోజు సీసీ కెమెరాల్లో చెక్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి చాలా కార్పొరేట్ కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందని తెలిసినా కూడా ఈరోజు ఆ కళాశాలలకు ఈరోజు ఒత్తాసుగా ఉండి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ చెప్తా ఉంది. ఇదే కాకుండా ఈరోజు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో దాదాపు 300 నుండి 330 మంది విద్యార్థులకు ఈరోజు ఎన్రోల్మెంట్ ఇంకా కానటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకోసం కాలేదంటే ఇంటర్మీడియట్ బోర్డు ప్రాక్టికల్ హాల్ టికెట్ల సమయంలో కానీ, ఎగ్జామ్ ఫీజు టైంలో కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, కళాశాలల నిర్లక్ష్యం వల్ల ఈరోజు 300 మంది విద్యార్థుల జీవితాలు పరీక్ష రాయకుండా వాళ్ళు ఒక ఇయర్ లాస్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఆ 300 మంది విద్యార్థులు కానీ, 330 మంది ఉన్న విద్యార్థులకు కూడా వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వాళ్ళకి వెంటనే వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చి ఆ 300 మంది విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ కళాశాలలు ఏవైతుంటాయో మాస్ కాపింగ్ పాల్పడుతున్నటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోకపోతే స్వయంగా కళాశాలల దగ్గరికి వెళ్ళి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో ర్యాంకుల పేరుతోటి ఈరోజు విద్యార్థులను, తల్లిదండ్రులను దోచుకోవడం కోసమే ఈరోజు ప్రైవేట్ కాలేజీలో, కార్పొరేట్ కళాశాలలో మాత్రమే ఈ మాస్ కాపింగ్ జరుగుతుంది. కేవలం తల్లిదండ్రుల దగ్గర, విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని ఈరోజు కళాశాలల పేరు పోతుందన్న ఉద్దేశంతో ఈరోజు మాస్ కాపింగ్ నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాము. నా పేరు అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ప్రాక్టికల్ పరీక్షలు 2వ తేదీ నుండి ప్రారంభం కావడం జరిగింది. ఈ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరా పరిధిలో ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించిన డిఐఓ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ కానీ మిగతా జిల్లాల పరిధిలో కళాశాలను సంబంధించింది విజిట్ స్కార్ పేరుతో విజిట్ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలకు సంబంధించిన ఆఫ్ చేసి విద్యార్థులకు సంబంధించింది ప్రాక్టికల్ పరీక్షలు పాల్గొనడం జరుగుతుంది. అంటే ఈరోజు చైతన్య, నారాయణ, ఎస్ఆర్, రెజినో సంబంధించింది ఈరోజు ప్రభుత్వ అండదండలతో పాటు దాంతోపాటు మాల్ ప్రాక్టీస్ చేసినా కూడా అధికారులు ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోరని ఒక హోప్తో ఈరోజు వాళ్ళు ఈరోజు మాల్ ప్రాక్టీస్ పాల్పడిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కనిపించింది. దాంతోపాటు ఈ నెల 24వ తేదీన కూడా పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. ఈరోజు చైతన్య, నారాయణ అనేక ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం కూడా ఈరోజు కళాశాలలు కూడా ఈరోజు వాళ్ళు కుమ్మక్కై మాల్ ప్రాక్టీస్ పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు 2 రోజులు గడుస్తుంది. ఈరోజు 5వ తేదీ గడిచినా కూడా అధికారులకు తెలిసినా కూడా డిఐఓలు ఈరోజు రిపోర్ట్ ప్రవేశపెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా కళాశాలల పైన చర్యలు తీసుకోకపోవడం ఈరోజు ఎస్ఎఫ్ఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ రెజినోస్ కానీ, ఎస్ఆర్ కానీ, చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. యజమానులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు ఈరోజు విద్యార్థులకు హాల్ టికెట్ రాని విద్యార్థులకు కూడా తక్షణమే హాల్ టికెట్ కూడా అందించి పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ అధికారులు కానీ కమిషనర్ స్పందించకుంటే విద్యార్థులు అందరూ కళాశాల ముందు ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.